హలో అందరికీ నమస్కారం. మెంతి కూర పరోటా చేస్తున్నా. అది ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ 2 కప్పుల గోధుమ పిండి అండి, ఒక 2 స్పూన్ల శనగపిండి, 2 చిన్న ఉల్లిపాయలు, ఒక పెద్ద మెంతి కట్ట, ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగి పెట్టానండి, ఒక అర స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి పెట్టాయి, కొద్దిగా కారం అండి, కొద్దిగా పసుపు, మనకు రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ ఇలా బాగా కలుపుకోవాలి. మనం కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు. ఇలా కొద్దిగా నూనె వేసుకుందామండి. నూనె వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి. ఒక 5 నిమిషాలు మనం మూత కొట్టేసుకుందాం. ఇంకా వేడెక్కిందండి, వేసుకుందాం. కింద పైన మంచి కాలాలి. ఇలా మెంతి కూర పరోటా రెడీ అయిపోయిందండి. గంగబెల్ల పప్పు చేశాను. దీంట్లో టేస్ట్ చేసి చూస్తాము. సూపర్ టేస్ట్ ఉందండి. అని పప్పు లేకుండా ఒట్టిగా తింటే చాలా బాగుంటుందండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.